ప్రొఫెషనల్ అసోసియేషన్ మెపా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడిగా పులి దేవేందర్ ముదిరాజ్ అనే నన్ను మరి లింగగిరి సర్పంచి ముదిరాజు ముద్దుబిడ్డ మరి రజితా కుమార్ అన్న ఆహ్వానం మేరకు ఈరోజు లింగగిరి గ్రామానికి రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఎందుకంటే ముదిరాజులను పల్లెకు మెపా అనే కార్యక్రమం తీసుకొని ముదిరాజులను విద్యా ఉద్యోగాల పరంగా ఐక్యత చేయాలనేటువంటి ఉద్దేశమే. ఇది రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుంది మెపా. ఇది ఏ పార్టీకి తొత్తుగా ఉండదు. ముదిరాజులు ఆర్థికంగా ఎదగాలి, విద్యాపరంగా ఎదగాలి, మరి బిజినెస్లో కూడా ఎదగాలి, వ్యాపారాలు చేయాలి, ముందుకు ఆర్థికంగా వెళ్తేనే ఏదైనా సాధించవచ్చు అనే భాగంగా ఈరోజు లింగగిరి గ్రామానికి రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి అశోక్ గారు, అదేవిధంగా స్వామి గారు, అదేవిధంగా వీరస్వామి, మరి అఖిలు సదయ్య, వీరందరూ, వీరితో పాటు ఇంకా కేశవులు, వీరందరూ ఇంకా కొంతమంది రాలేదు. నేను ఇది ప్రోగ్రామ్ అనేటువంటిది సడన్గా ఆంది వేలో మరి ముదిరాజు ముద్దు బిడ్డలు ఉన్నారు, ఒకసారి కలిసిపోదాము, ఒకసారి పలకరిద్దాము అనేటువంటి ఉద్దేశంగా ఈరోజు రావడం జరిగింది. మరి ఇక్కడికి రానటువంటి పెద్దలు తాడెం ప్రభాకర్ గారు అయితేనేమి, ఇంకా సొసైటీ అధ్యక్షులు అయితేనేమి, కుల పెద్ద మనుషులు అయితేనేమి, వాళ్ళందరికీ పేరు పేరున మరి ఇక్కడికి నన్ను పిలిచినటువంటి మీకు, రాలేనటువంటి మీకు పేరు పేరున జై ముదిరాజ్ తెలియజేసుకుంటూ మరొకసారి వీలైతే ఈ సమ్మర్ సెలవులలో మరొకసారి పెద్దగా అందరం కలిసి ఒక పెద్ద ఎత్తున ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకొని మరి కుల పెద్ద మనుషులు, సొసైటీ అధ్యక్షులు ఆధ్వర్యంలో సర్పంచ్ గారి అధ్యక్షతన మంచి కార్యక్రమం చేసుకొని ముదిరాజులకు ఒక అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టుకుందాము. ప్రతి గ్రామంలో పెద్ద మొత్తంలో గుడులు నిర్మించుకుందాము, ప్రతి గ్రామంలో సంస్కృతి పరంగా అభివృద్ధి చెందడం అనే ఉద్దేశాన్ని ఆ రోజు మనం సుస్పష్టంగా వివరించడం జరుగుతుందని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం ఆహ్వానించిన నన్ను మీ ఒక్కసారి మరొక్కసారి జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి, ముదిరాల ఐక్యత, లింగగిరి ముదిరాల ఐక్యత, సూర్యాపేట ముదిరాల ఐక్యత, వరంగల్ ముదిరాల ఐక్యత, తెలంగాణ ముదిరాల ఐక్యత, భారతదేశం ముదిరాల ఐక్యత, ప్రపంచ ముదిరాల ఐక్యత. జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి.